ఆ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతల సస్పెన్షన్ పై అధిష్టానం యూటర్న్ తీసుకుందా? కొత్త పాత నేతల మధ్య సమన్వయం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా? మంత్రులు మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లడంపై గుసగుసలు మొదలయ్యాయా? స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయా? అగ్రనేతల తీరుతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ కు ధీటుగా ఎదగాలన్న తపనతో కనిపిస్తుంది. అయితే నాయకత్వ లోపంతో కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వర్గ విభేదాలు తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ జూనియర్ నేతలందరినీ సమన్వయపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల వరకు కాంగ్రెస్ లో మరిన్ని సమీకరణాలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అది ఏ జిల్లా, అక్కడి రాజకీయం రంగులేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో గత కొంతకాలంగా తిరిగి పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసినా మళ్లీ వెంటనే రద్దు చేయడంతో సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత 2 ఏళ్లుగా పార్టీకి అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తోన్న గండ్రత్ సుజాత, భార్గవ్ ప్రకాష్ పాండే, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి గడ్డం వివేక్లు అకస్మాత్తుగా మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లడం పార్టీలో దుమారం రేపుతోంది. మంత్రులు తీసుకున్న సొంత నిర్ణయాలను పలువురు కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలతో ఎలా సన్మానాలు సత్కారాలు చేయించుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మానవతా దృక్పథంతోనే సీనియర్ నేత రామచంద్రారెడ్డి కుటుంబానికి పరామర్శించేందుకు వెళ్లడం జరిగిందని జూపల్లి ప్రకటించారు. అయినా పార్టీలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై యూటర్న్ తీసుకుంటుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. దీంతో ఇప్పట్లో సమన్వయం కుదరడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం సొంత పార్టీ నేతలే అని నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి భగ్గుమంటున్నారు. అయితే సీనియర్ను కాదని జూనియర్ నేతకు టికెట్ ఇవ్వడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో కొద్దిమంది పార్టీ పెద్దలు టికెట్లు అమ్ముకుంటున్నారని సీనియర్ నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటును ఎత్తివేసేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కుదరడం సాధ్యమయ్యే పని కాదన్న టాక్ వినిపిస్తోంది. 3-4 దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి మాజీ మంత్రి సిఆర్ఆర్ అండగా నిలిచారు. ప్రస్తుతం ఆయన కుటుంబాన్ని మంత్రులు పరామర్శించడం పార్టీలో వివాదాస్పదంగా మారింది. దీనిపై ఇరు వర్గాల నేతలు ఎవరికి వారే సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేతలతో చర్చించేందుకు మంత్రులు వచ్చారని ఓ వర్గం నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరో వర్గం నేతలు మాత్రం కేవలం మానవతా దృక్పథంతోనే రామచంద్రారెడ్డి కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 1.5 కాలం పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసిన సీతక్క ఏ రోజు సిఆర్ఆర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నించలేదంటున్నారు. అలాగే సీనియర్ నేతల విషయంలోనూ అదే తీరుతో కనిపించింది. కానీ జిల్లా పర్యటనలో భాగంగా 2 మంత్రులు పరామర్శల పేరిట సీనియర్ నేతలను కలవడం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. మంత్రుల పర్యటనపై ఎవరికి వారి అనుకూలంగా చెప్పుకోవడంతో కాంగ్రెస్ క్యాడర్లో అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి మంత్రుల పర్యటన తర్వాత కాంగ్రెస్లో వివిధ రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతల మద్దతును కూడగట్టేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అసలే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల్లో గెలవలేకపోయినా కాంగ్రెస్ మరింత బలపడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతలను ఉమ్మడి జిల్లా మంత్రి గడ్డం వివేక్కు అప్పగించారన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్కు ధీటుగా ఎదగాలన్న తపనతో కనిపిస్తోంది. అయితే నాయకత్వ లోపంతో కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వర్గ విభేదాలు తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ జూనియర్ నేతలందరినీ సమన్వయపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల వరకు కాంగ్రెస్లో మరిన్ని సమీకరణాలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తారో లేదో తెలియాల్సి ఉంది.